హలో డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏంటి? అసలు ఈ షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇది మనం ఈ కాలంలో ఎక్కువగా ఫ్రోజన్ షోల్డర్ అంటూ చూస్తున్నాం. మోస్ట్ కామన్‌గా ఫ్రోజన్ షోల్డర్ అనేది డయాబెటిక్ పేషెంట్స్‌లో వస్తుంది. ఎందుకంటే డయాబెటీస్ అన్‌కంట్రోల్ ఉన్నప్పుడు ఈ జాయింట్‌లో ఎప్పుడైతే పొరలు ఉబ్బుతాయి, ఎందుకంటే ఆ లోపల ఉండే ఫ్లూయిడ్ కూడా రియాక్షన్‌లో ఆ చుట్టూ ఉండే పొరలు దెబ్బతింటాయి, ఉత్తేజం చెందుతాయి. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్ ఈజ్ ఫ్రోజన్ షోల్డర్. ఇది ఎందుకు అవుతుంది, ఎలా అవుతుందని మనం చూస్తే, ఈ జాయింట్లో మనకు బోన్ క్యాప్సుల్, దానికి చుట్టూ ఉండే మజిల్స్, లిగమెంట్స్, టెండాన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ జాయింట్ లోపల లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ మనకు మందగిస్తుంది, లేకపోతే అది టర్బిడ్గా తయారవుతుంది. ఎందుకంటే డయాబెటీస్లో ఎక్కువగా ఈ లిక్విడ్ పార్ట్ ఉండే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది షుగర్ కంట్రోల్ లేకపోతే. అది మోస్ట్ కామన్గా షుగర్ వాళ్ళలో చూస్తాం. కొంత షుగర్ లేని వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. చిన్న చిన్న ఇంజురీస్ వలన కానీ, లేకపోతే సడన్గా జాయింట్ మిస్యూజ్ అయినప్పుడు కానీ, లేదా జాయింట్ తొలగినప్పుడు కానీ ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. కానీ ఎక్కువగా మనము డయాబెటిక్స్లో చూస్తుంటాం. ఇలా ఆ ఉత్తేజం అన్నది ఇట్లా రెడ్ చూస్తున్నారు మీరు, ఇన్ఫ్లేమ్ జాయింట్ క్యాప్సుల్, జాయింట్ మీద ఉండే పొర ఇన్ఫ్లేమ్ అవ్వటం వల్ల మనకు ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. యూజువల్గా ఫ్రోజన్ షోల్డరు వచ్చినప్పుడు మనం షర్ట్ బటన్స్ పెట్టుకోలేము, షోల్డర్ను పైకి అనలేము, వెనక్కి తిప్పలేము, ముందడి తిప్పలేము. అంటే స్టిఫ్ పట్టేస్తుంది, ఇంతవరకు లేవదు. ఆ పైన లేవాలంటే అసలు ఇంపాసిబుల్. రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది, పెయిన్ఫుల్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది. అంతేకాకుండా మూమెంట్ మొత్తం రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. సో దీన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో కామన్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు డయాబెటీస్లో ఎందుకంటే అన్కంట్రోల్డ్, సపోజ్ ఎవరికైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ అబోవ్ 120 ఉండడం, పోస్ట్ లంచ్ అబోవ్ 200 ఉంటే ఈ యొక్క లిక్విడ్ ఫ్లూయిడ్ అంతా మొత్తము గట్టి పడుతుంది. దానివల్ల మనకి జాయింట్ మొత్తం స్టిఫ్నెస్ పెయిన్ వస్తుంది. సో ఇది యూజువల్గా ఎక్స్రేలో మనకు పెద్దగా ఏం కనబడదు. ఎక్స్రేలో బోన్స్ నార్మల్గా ఉంటాయి, కేవలం లోపల ఉండే లిక్విడ్ క్యాప్సుల్ డ్యామేజ్ అవుతుంది. ఎంఆర్ఐ సిటీ చేస్తే మనకు కొంత వేరియేషన్ తెలుస్తుంది, కాబట్టి ఎంఆర్ఐ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ ఏదేమైనా ఆ వ్యక్తికి డయాబెటీస్ కంట్రోల్ ఉందా లేదా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత. ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేయాలి, తర్వాత ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది పెయిన్ ద్వారానే తెలుసుకోవాలి. యూజువల్గా పెయిన్ అండ్ ఎంఆర్ఐ సిటీ ఎక్స్రే ద్వారా కూడా కొంతమంది తెలుసుకోగలుగుతాం. తర్వాత కొన్ని రక్త పరీక్షలు సిబిపి అని చేసేసి దానిలో డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగితే దాని అర్థం ఇన్ఫెక్షన్ వల్ల ఉన్నట్టు తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేస్తాం. HbA1c బిలో 6.5 ఉండాలి. డయాబెటీస్కి అది మార్కర్ అన్నమాట. HbA1c అనే ఒక టెస్ట్ డయాబెటీస్ మార్కరు, అది చేసి బిలో 6.5 ఉంటేనే రికవరీ కూడా బాగుంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్లో పెయిన్ తగ్గే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సపోజ్ HbA1c అబోవ్ 7 ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫాస్టింగ్ బిట్వీన్ 80 to 110 ఉండాలి. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 180 to 200 అది దాటకూడదు. సో ఇలా మనం చేస్తూ రోజు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తూ కాస్త పెయిన్ కిల్లర్స్ కూడా వాడితే ఈ యొక్క నొప్పి తగ్గి, వాపు తగ్గి, చెయ్యి మూమెంట్ కూడా ఫ్రీ అవుతుంది. అలా మనం ఫ్రోజన్ షోల్డర్కి హీల్ చేయొచ్చు. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా? ట్రీట్మెంట్ అంటే అబ్సల్యూట్లీ ఇందాక చెప్పుకున్నట్టే మనం ఫ్రోజన్ షోల్డర్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. సోర్స్ ఆఫ్ కాజ్ ఇది ఓన్లీ డయాబెటీస్ ఉన్న వారికే వస్తుంది ఒకటి. రెండోది ఇందాక చెప్పుకున్నట్టు మనం ఇంజురీలలో వస్తుంటుంది, ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, ఇంజురీస్లలో నెగ్లెక్టెడ్ ఇంజురీస్లలో కూడా ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. సో అట్లాంటి వాటిలలో మనం ప్రాపర్గా ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ వాడుతూ వాటికి ఏమన్నా ఇంటర్వెన్షన్ ఉంటే సర్జికల్ ఇంటర్వెన్షన్, బట్ వెరీ రేర్. బట్ ఫ్రోజన్ షోల్డర్లో యూజువల్గా యాజ్ అ డాక్టర్గా నేనేం చేస్తాను అంటే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి స్టిఫ్ అయిన జాయింట్ని ఫ్రీగా చేస్తాం. అది ఒక టెక్నికల్గా ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైనా వెయిట్ మోయడం వల్ల కూడా ఫ్రోజన్ షోల్డర్కి రిలేటెడ్? యూజువల్గా ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫ్రోజన్ షోల్డర్. వెయిట్ అనేది మనకు ఎక్కువగా ఎక్కడ మోస్తుందంటే క్లావికల్ బోను మజిల్స్ మీద ఉంటుంది. ఇక్కడ బ్రేకియల్ మజిల్స్, నర్వ్స్ ఉంటాయి, వాటి మీద లోడ్ పడుతుంది. అది వేరే సైన్. సో ఫ్రోజన్ అన్నది డిఫరెంట్ అండ్ బ్రేకియోమయాల్జియా అనేది డిఫరెంట్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
సో చూశారు కదండి, మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.